హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ మసాలా వడ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను శనగపప్పుని నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టుకోవాలి. తక్కినంత వాటర్ వడగట్టి మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పప్పు అంతటిని మనం మిక్సీలో వేసుకోవాలి. దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. కచ్చాపిచ్చిగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ తగినంత సాల్ట్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు బౌల్లో ఆల్రెడీ మనం ఒక గుప్పుడు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో మనం మిక్సీ చేసిన ఇది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా జీరా యాడ్ చేస్తున్నాను, జీలకర్రని, కరివేపాకు. ఇప్పుడు ఇవన్నిటిని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చూడండి, మనం ఇలా చేసేటప్పుడు వడలు ఇలా రావాలన్నమాట. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ వేడైతే మనం వడలు చేసి వేసుకోవడమే. చాలా ఈజీ కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనం ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేయాలి. మధ్యలో మనం తొందరపడి టర్న్ చేస్తే అవి విరిగిపోతాయండి. ఇప్పుడు అన్నిటినీ రెండు వైపులు చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా ఈజీ. ఇది ఈ కాంబినేషన్ టమాటా కెచప్తో చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పాను కదా ఫస్టే ఎందుకు గుప్పెడు నేను శనగపప్పు తీసి పక్కన పెట్టానంటే, మనకి ఇలా చూసారా కనిపిస్తుంది, పైన పలుకుల్లా ఉంది కదా శనగపప్పు, మనకు అలా కనిపించడానికి మనకి తినేటప్పుడు కూడా తెలుస్తుంది అనమాట, క్రిస్పీగా ఉంటుంది. అందుకోసమే నేను ఫస్టే ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టుకున్నాను. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి హోటల్ స్టైల్లో మసాలా వడ రావాలంటే ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయి పక్కన తీసి పెట్టుకొని సేమ్ ప్రొసీజర్లో మళ్ళీ మిగిలినవి కూడా ఇలానే వేసుకోవాలి.
ఇప్పుడు మసాలా వడలు రెడీ అయిపోయావండి. దీని ప్లేట్‌లోనే టమాటా కెచప్‌తో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందన్నది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఓకే. బాయ్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.